పవన్ కళ్యాణ్ కు తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఆ లెక్కింటో గబ్బర్ సింగ్ సినిమాతో తేల్చేశాడు పవన్ కళ్యాణ్. కెవ్వు కేక పుట్టించి అభిమానులతో జల్సా చేయించాడు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. థియేటర్ల వద్ద మొదటి రోజే పవన్ కళ్యాణ్ మానియా కనిపిస్తుంది. మనకు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. హైదరాబాద్ నగర శివారులో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ పేరు మోసిన డాన్ ను ఓ సామాన్య వ్యక్తి హత్య చేశాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ హంతకుడితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఓ సామాన్య వ్యక్తి పేరు మోసిన డాన్ని హత్య చేశాడు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అసలు ఆ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో అతను అడిగి తెలుసుకుందాం. హత్యలు చేసి జైలుకి వచ్చావు కదా, జైల్లో నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాధగా ఉంది. బాధలు అంటే ఎలాంటి బాధలు? ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదా, చూడలేదనే బాధగా ఉంది. అసలు హత్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆ రోజు హలో హలో, చేప కావాలి. చెరువులో చేప, సముద్రంలో చేప? బండిలోన చేప. నంబర్? ఎప్పుడు కావాలి? ఈరోజే కావాలి. 1,00,000 అవుతుంది. సరే. సరే, సాయంత్రం వచ్చి నీ చేపను తీసుకెళ్ళు. అన్నా, చెరువులో చేపకి ఆర్డర్ వచ్చింది. ఈ నంబర్లో ఉంటుంది, తీసుకురండి. సరే అన్నా. బాగున్నారా? బాగున్నా తమ్ముడు. ఎక్కడి నుంచి వస్తున్నారు కదా? హత్య జరిగింది, అక్కడ వెళ్ళి వచ్చా. ఏమన్నా ఇప్పుడు హత్యలు అని వెళ్తుంటారు? అవును తమ్ముడు, నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కదా, పని మీద పోతుంటా. ఏంటన్నా ఈ మధ్య హత్యలు చాలా పెరిగిపోయినట్టున్నాయి? అవును తమ్ముడు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మేము కూడా రిస్క్లో పడుతున్నాం. నా రిపోర్టర్లు ప్రజల పక్షాన పోరాడుతూ చాలా కష్టపడుతున్నారు. అవును తమ్ముడు, నువ్వు చెప్పినది వాస్తవమే. మా రిపోర్టర్లు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. ఒకే నిమిషం. హలో హలో, చెప్పురా. అమ్మకు సీరియస్ గా ఉంది. ఏమైంది? త్వరగా రా. అమ్మకి ఏమైందిరా? కళ్ళు తిరిగి పడిపోయింది. నాకు భయంగా ఉంది. ఎక్కడ రావాలి? ఇంటికి రారా. నేను వెంటనే వస్తున్నా. ఏమైంది తమ్ముడు? నా అమ్మకి యాక్సిడెంట్ అయిందంటున్నా, నేను జల్దీ వెళ్ళాలి నా ఇంటికి. బండి స్టార్ట్ అవడం లేదా? అవునన్నా. నా బండి తీసుకువెళ్ళు. నా థ్యాంక్ యూ నా.
JP39L6686. అదిగో చేప అక్కడ వెళ్తుంది పదా. ఇదిగో అన్న చేప. నేను చెప్పిన చేప ఇదేనా? అవునన్నా, ఆ బండిలో వస్తుంది వీడే. అన్నా చేపని చెప్పావు, ఇక్కడేమో సొర చేపలా ఉంది, ఎగిరెగిరి పడుతుంది. అంతలా గుర్తుందేంటి? నిజంగా సొర చేపేనా? వలలో చిక్కేంత వరకేరా అన్ని సొర చేపలు, చిక్కాక అన్ని మామూలు చేపలేలే. రై, చేపకి నీళ్ళు పోయండిరా, లేకపోతే చనిపోద్ది. ఎవర్రా మీరు రే? ఎవర్రా మీరు రే? నన్ను ఎందుకు తీసుకొచ్చారా? నేను అర్జెంటుగా వెళ్ళాలరా, మా అమ్మకు ఆపరేషన్ ఉంది, వదలండి రా. రే ఎవర్రా మీరు? రే నన్ను వదలండి సార్. సార్ రై, హలో, చేప దొరికిందా? మీరు చెప్పిన బైక్ లోని చేప దొరికింది. ఎప్పుడొచ్చి తీసుకెళ్తారు? ఆ చేప మళ్ళీ చెరువులో తిరగకూడదు. ఖర్చు ఎక్కువ అవుద్ది. నువ్వు అడిగినంత ఇస్తా. ఓకే, పనాయకు కాల్ చేస్తాను, ఫోన్ పెట్టే. అయ్యో సార్, ఆ బండి నాది కాదు సార్. నేను ఆ బండిలో వెళ్తున్న మాట నిజమే సార్. నన్ను మీరు పొరపాటుగా తీసుకుని వచ్చారు. నన్ను వదలండి సార్. సార్ రై, ఆఖరు ఊపిరి పీల్చుకొని పని అయిపోయింది. సార్ నన్ను వదలండి సార్. మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. నేను వెళ్ళాలి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్. నేను కాదు సార్, నన్ను వదలండి సార్. నీ ప్రాణం మీద వచ్చేసరికి మీ తల్లనే చంపుకుంటావా? లేదు సార్, లేదు సార్. మీకు కావాలంటే నేను నిరూపిస్తాను సార్. నా ఫ్రెండ్కి ఫోన్ చేయండి సార్. సార్ సార్ ఫోన్ ఇవ్వండి రా. సార్ నంబర్ చెప్పురా. 974287. స్పీకర్ ఆన్ చేయరా. హలో, మీ అమ్మ చనిపోయిందిరా. 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 రేయ్, వాడిని ఏమన్నా బాగా సెట్ చేసావు కదరా? మీ అమ్మ చనిపోయిందా? ఛీ, అబద్ధాలు కూడా హద్దు ఉండాలరా. రై, వీడి రూల్లో తీసుకురంట్రా. రే, మీరు బయటకు వెళ్ళిపోండిరా. మీ అమ్మ చనిపోయిందిరా. మీ అమ్మ చనిపోయిందిరా. మీ అమ్మ చనిపోయిందిరా. మీ అమ్మ చనిపోయిందిరా. మీ అమ్మ చనిపోయిందిరా.
నాటి సమాజంలో శాసించేవాడు ఒకడైతే ఆశించేవాడు ఇంకొకడు. వారి మధ్యలో బలయ్యేది సామాన్యుడు. సాదా సీదా జీవనం, తన కుటుంబమే తనకు ప్రాణం. కన్నతల్లి మృత్యువుతో పోరాటం, తను ఎలాగైనా బ్రతికించుకోవాలని కొడుకు ఆరాటం. అనుకోకుండా పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిలలాడి నీరసించిపోయి తన ఆత్మరక్షణకై చేసిన పోరాటమే ఆ క్షణం.